సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న అందరికీ జై భీమ్. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో గద్దర్ అవార్డు సినీ ఇండస్ట్రీ అవుట్లుక్ అనే టాపిక్ పెట్టారు. కానీ ఇంతకుముందే సుద్దాల అశోక్ తేజ గారు చెప్పినట్టుగా సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు గద్దర్ అన్న పేరుతో ఉన్న అవార్డుని వ్యతిరేకించట్లేదు. వివాదం అక్కడ లేదు. వివాదం వల్ల గద్దర్ అన్న ఏ ఐడియాలజీ కోసం పనిచేసిండో ఆ ఐడియాలజీకి సంబంధించిన క్యాంపు నుండే విమర్శలు వస్తున్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. 1947లో మ్యాక్స్ హార్క్మేర్ అంటే ఆయన డైలెక్టిక్స్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అని ఒక పుస్తకం రాశాడు. దాంట్లో కల్చర్ ఇండస్ట్రీ ఎన్లైటన్మెంట్ యాజ్ మాస్ డిసెప్షన్ అంటే ప్రజల్ని మోసం చేసే ఒక కళగా కల్చర్ ఇండస్ట్రీని ఆయన రాశాడు 1947లో. అప్పటి నుండి సినిమా ఇండస్ట్రీని వర్గ దృక్పథం నుండి చూస్తూ పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం పనిచేసే ఆ ఇండస్ట్రీకి గద్దర్ అన్నతోటి ఏం సంబంధం అని, ఆయనకి ఆ పేరు పెట్టడం మూలంగా అవమానం తప్ప గౌరవం లేదు అని వాదిస్తున్నవారు వర్గ దృక్పథంతో ఉన్న మన మార్క్సిస్టు సోదరులు. మార్క్సిస్ట్ దృక్పథం నుంచి ఎన్ని సినిమాలు వచ్చినాయో ఇంతకుముందు శంకర్ గారు చెప్పారు. మాదాల రంగారావు గారి కాలం నుంచి మొదలు పెట్టుకుంటే పారంజిత్ వరకు అంబేద్కరైట్ దృక్పథం నుండి మార్క్సిస్ట్ దృక్పథం నుండి చాలా సినిమాలు వచ్చాయి. సినిమా రంగం అనేది ఒక సాధనం. దాన్ని నువ్వు ఎలా వాడుకుంటే అలా ఉపయోగపడుతుంది. ఫాసిస్టులు వాడుకుంటే ఫాసిజానికి ఉపయోగపడుతుంది, అంబేద్కరైట్లు వాడుకుంటే అంబేద్కరైట్లకు ఉపయోగపడుతుంది, విప్లవకారులు వాడుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. దానికి పెట్టుబడిదారీ స్వభావం లేదనో, లేదా ప్రాంతీయ స్వభావం లేదనో, కుల స్వభావం లేదనో నేను అనట్లేదు. ఆ కారణం చూపించి గద్దర్ అన్నకి ఆ అవార్డు ఆ గద్దర్ అన్న పేరు మీద ఇస్తే తిరస్కరించాల్సిన అవసరం లేదు. గద్దర్ అన్న మీద వ్యక్తిగత ద్వేషంతో ఉన్నవాళ్ళు, గద్దర్ అన్న రాజకీయ పరిణామాల పట్ల అంటే ఆయన ఆలోచనలో వచ్చిన పరిణామాల పట్ల వ్యతిరేకత ఉన్నవాళ్ళు, గద్దర్ అన్నని చిన్నబుచ్చాలనుకునే వాళ్ళు గద్దర్ అన్న పేరు మీద పెట్టిన ఈ అవార్డుని తిరస్కరిస్తున్నారు, వ్యతిరేకిస్తున్నారు. నేను నరసింహారావు గారిని చాలా వినయంగా అడుగుతున్నాను. ఆయన అంటే నాకు చాలా గౌరవం, చాలాసేపు మాట్లాడాడు, చాలా మంచి విషయాలు మాట్లాడిండు. కానీ గద్దర్ అన్న అవార్డు పేరు మీద అంటే గద్దర్ అన్న పేరు మీద ఇస్తున్న అవార్డుని ఆయన ఆహ్వానిస్తున్నాడా, తిరస్కరిస్తున్నాడా స్పష్టం చేయలేదు. ఇది మనం అందరం ఆలోచించాల్సిన విషయం. సో నరసింహారావు గారిని నేను కోరుతా ఉన్నాను, ఆయన కూడా స్పష్టంగా చెప్పాలి అని. అందుకని కేవలము మనము సినిమా ఇండస్ట్రీ వాళ్ళ మీదనే చర్చ పెట్టకుండా బయట సమాజంలో గద్దర్ అన్నని ఏ రకంగా అర్థం చేసుకుంటున్నారు, ఏ రకంగా అర్థం చేసుకోవాలి అనే విషయం మీద చర్చిస్తే బాగుంటుంది. సినిమా ఇండస్ట్రీ తోటి ఏ వివాదం లేదు. ఇక తెల్లాపూర్లో గద్దర్ అన్న విగ్రహం ఏర్పాటు చేసినందుకు సత్యవాణిని మిగతా వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, పోయిన ఆదివారమే హన్మకొండలో గద్దర్ అన్న విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవటం జరిగింది. కంచైలే సార్ గారి సూచనతో పాటు మేము అక్కడ ఆల్రెడీ ఒక తీర్మానం చేయటం జరిగింది. హన్మకొండలో కళాక్షేత్రం నిర్మిస్తే దానికి గద్దర్ అన్న పేరు పెట్టాలి. హైదరాబాదులో గద్దర్ అన్న స్మారక కల్చరల్ సెంటర్ కనుక ఏర్పాటు చేస్తే, మెమోరియల్ కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేస్తే హన్మకొండలో కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి జిల్లాలో గద్దర్ అన్న పేరు మీద కళాక్షేత్రాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము తీర్మానం చేయటం జరిగింది. మిత్రులారా, ఇంతకుముందు చెప్పినట్టుగా మనము గద్దర్ అన్న పేరు మీదనే ఒక మ్యూజికల్ అవార్డును కూడా పెట్టాలి. గద్దర్ అన్న పేరు మీదనే ఒక మ్యూజికల్ అవార్డు పెట్టాలి. దానికి ప్రభుత్వానికి సంబంధం ఉండకూడదు. అది గద్దర్ అన్న ఫౌండేషన్, గద్దర్ ఫౌండేషన్ పేరు మీదనే మరొక ఫౌండేషన్ పేరు మీదనే మనం అది చేయాలి. అట్లాగే ఇంకా చాలా అవార్డ్స్ మనం ఏర్పాటు చేసుకోవాలి. అది సినిమా రంగానికి మాత్రమే పరిమితమైన అవార్డు. సినిమా రంగంతో సంబంధం లేని అనేక రంగాలకి గద్దర్ అన్న పేరు మీద మనమే అవార్డులు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా కూడా మనము చర్చించాలి. అట్లాగే గద్దర్ అన్న సాహిత్యం మీద సుదీర్ఘంగా 3 రోజుల పాటు ఇప్పటి వరకు ఎక్కడ కూడా చర్చ జరిగింది. ఎంత ఘోరమైన అవమానం అంటే, ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, అన్ని యూనివర్సిటీలలో గద్దర్ అన్న ఐడియాలజీకి సంబంధించిన వాళ్ళు ప్రొఫెసర్లుగా పనిచేశారు. కానీ ఏ యూనివర్సిటీలో ఇప్పటి వరకు 2 రోజుల జాతీయ స్థాయి సదస్సు జరపలే. ఒక్కరోజు జాతీయ సదస్సు కూడా జరపలేదు ఏ డిపార్ట్మెంట్లో కూడా. కాబట్టి మనమే ప్రజా సంఘాలుగా, పార్టీలుగా గద్దర్ అన్న ఐడియాలజీ మీద, రచనల మీద, ఆయన సాహిత్య సాంస్కృతిక కృషి మీద ఒక 3 రోజుల పాటు సాహిత్య సదస్సును నిర్వహిద్దాం. అనేక రంగాల నుంచి, అనేక కోణాల నుంచి
చేద్దాం. ఆ రకంగా గద్దరన్నకి మరణం లేదు, ఆయన సజీవంగా ఉంటాడు, ఆయన ఎవరు చంపలేరు. మరణానంతర జీవితం ఎలా ఉంటుందో గద్దరన్నని చూస్తేనే తెలుస్తుంది. థ్యాంక్ యూ జేబీ.